తిరుపతిలో వైకుంఠ దర్శనం టోకెన్ల కోసం వచ్చి తొక్కిసలాటలో 6 భక్తులు చనిపోయిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. అయితే ఘటన జరిగిన తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత జగన్తో పాటు పలువురు రాజకీయ నేతలు, మంత్రులు ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించడంతో పాటు హాస్పిటల్స్కు కూడా వెళ్లి బాధితులందరినీ కూడా పరామర్శించారు. మిగతా వారి సంగతి ఎలా ఉన్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేర్వేరుగా తిరుపతిలో పర్యటించడం చర్చనీయాంశమైంది. ఇక వైసీపీ నేతలు ఈ ఘటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. తిరుమల చరిత్రలోని తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రద్దీ సమయాల్లో తొక్కిసలాటలు జరగడం సాధారణమే అయినప్పటికీ తొలిసారిగా ఆ దశ దాటి భక్తుల మరణాలు సంభవించాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్న నేపథ్యంలో తిరుపతిలో ఏర్పాటు చేసిన టోకెన్ కౌంటర్లే మృత్యు వేదికలయ్యాయి. సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు తిరుపతిలోని 9 ప్రాంతాల్లో ఏకంగా 90 టోకెన్ జారీ కౌంటర్లు ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి ఇలా గేటు తెరవగాని అలా భక్తులు ఒక్కసారిగా దూసుకురావడంతో పలు చోట్ల తొక్కిసలాట జరిగింది. అందులో బైరాగి పట్టణ కేంద్రం వద్ద పరిస్థితి మరింత విషమించింది. రద్దీలో ఇరుక్కుపోయిన భక్తులు ఊపిరాడక అల్లాడిపోయారు. మహిళలు మరింత విలవిలలాడారు. ఈ విషాదంలో 6 మరణించగా వారిలో 5 మహిళలే. తొక్కిసలాటలో పెద్ద సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. వారికి తిరుపతిలోని స్విమ్స్ ప్రియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శన టోకెట్ల జారీ సందర్భంగా తొక్కిసలాటల్లో గాయపడడం వంటి ఘటనలు జరిగినప్పటికీ మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి అంటున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించి నష్ట నివారణ చర్యలు చేపట్టారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. డీఎస్పీ రమణకుమార్ బాధ్యత లేకుండా పనిచేశారని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన రమణకుమార్ గోశాల డైరెక్టర్ హరనాథ్ రెడ్డిని సస్పెండ్ చేశారు. ఎస్పీ సుబ్బారాయుడు, జేఈఓ గౌతమి, సిఎస్ఓ శ్రీధర్ను తక్షణమే బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఘటనపై న్యాయ విచారణ జరిపిస్తాం. పోలీస్ ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు జరిగే అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళపైన ఉంది. జవాబుదారీతనంతో ఉండాలి, పనిచేయాలి. ఇద్దరు పనిచేయలేదు, ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం. ఎవరైతే ఆఫీసర్స్గా ఉండి ఎస్పీ సుబ్బరాయుడు గారు కానీ, జేఈఓ గౌతమి కానీ, సివిఎస్ఓ శ్రీధర్ ముగ్గురిని తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మనమంతా బాధ్యతతో ప్రవర్తించవలసిన వ్యక్తులు. మన వల్ల ఇలాంటివి జరిగినప్పుడు వీళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇది అయిన తర్వాత ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా ఇస్తున్నాం. వాస్తవాలన్నీ అధ్యయనం చేసి నాకు గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తారు. ఇలాంటివి ఎక్కడా జరగడానికి వీలు లేదు. గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఉన్నాం. జరిగిన దానికి చాలా బాధపడుతున్నాం. టీటీడీ ద్వారా మరణించిన కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. మరణించిన కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తామని, తీవ్ర గాయాలైన తిమ్మక్క, ఈశ్వరమ్మలకు 5 లక్షల చొప్పున, గాయపడిన ప్రతి ఒక్కరికి 2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. బాధలో ఉన్నప్పటికీ స్వామివారి దర్శనం చేసుకోవాలనుకున్న భక్తులు 35 మందికి శుక్రవారం వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నష్టపరిహారం, బాధ్యులపై చర్యలతో పాటు ప్రభుత్వం మీద పడిన నిందను తుడిచే ప్రయత్నం చేసినట్లు కనిపించింది. అదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఈ ఘటనపై ఎంత ఆవేదన చెందుతుందో అన్నట్లు భావోద్వేగంతో మాట్లాడారు. జరిగిన విషాదంపై వేదనతో పాటు అధికారుల నిర్లక్ష్యం, అలక్ష్యంతో పాటు ప్రణాళిక లోపాన్ని ఎత్తిచూపారు. ఎప్పుడు ఇలాంటి దుర్ఘటన జరగల. కేవలం ఇది ప్రతి చోట వినిపిస్తుంది, క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగ్గా జరగలేదు అని. ముఖ్యంగా ఆడవారికి నలిగిపోవడానికి ప్రత్యేకించి చాలా సేఫ్ ప్లేస్ ఇది. మిగతా మనకి టికెట్లు ఇచ్చే చోట కంటే కూడా ఇది క్షేమం అని చెప్పి అందరూ ఎక్కువ మంది మహిళా భక్తురాలు ఇక్కడికి వచ్చారు. ఇది చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గానికి అందుబాటులో ఉండే కేంద్రం ఇది. దానివల్ల ఎక్కువ ఒత్తిడి ఉంది. పోలీసులను పెట్టారు, టీటీడీ సిబ్బంది ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా 6 మంది ప్రాణాలు కోల్పోవటం, 24 మంది పైన
క్షతగాత్రులు అవటం ఇది చాలా ఆవేదన కలిగించింది. అదే సమయంలో డిప్యూటీ సీఎం రాష్ట్ర ప్రభుత్వం తరపున భక్తులందరికీ క్షమాపణలు చెప్పారు. తప్పు జరిగింది, బాధ్యత తీసుకుంటామన్నారు. క్షతగాత్రులు, రాష్ట్ర ప్రజలు, వెంకటేశ్వర స్వామి భక్తులు, హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరిని క్షమించమని రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మనస్ఫూర్తిగా తప్పు జరిగింది, బాధ్యత తీసుకుంటున్నా, క్షమాపణలు రాష్ట్ర ప్రజలందరికీ, వెంకటేశ్వర భక్తులందరికీ, ఏడుకొండల వారి భక్తులందరికీ, హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి, క్షతగాత్రులైన వారికి, ప్రతి ఒక్కరికి, ప్రాణాలు కోల్పోయిన వారికి, వారి కుటుంబాలకి, స్నేహితులకి, బంధువులకి తప్పు జరిగింది. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు అడుగుతుంది, రెండు చేతులెత్తి క్షమాపణలు అడుగుతుంది. ఈ ఘటన జరగకుండా ఉండాల్సిందని పోలీసులు ఉండి కూడా 6 భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. వీఐపీలపై కాదు, సామాన్యులపైన టీటీడీ దృష్టి పెట్టాలి. మృతుల కుటుంబాల వద్దకు టీటీడీ సభ్యులు వెళ్లి క్షమాపణలు చెప్పాలని ఆదేశించారు. తొక్కిసలాట ఘటనకు టీటీడీ ఈవో, ఏఈఓ బాధ్యత తీసుకోవాలన్నారు. నేను ఈ రోజున అడుగుతుంది టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈవో కానీ, ఏఈఓ కానీ, మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? బాధ్యత తీసుకోండి, బాధ్యత తీసుకోవాలి. ఇది చాలా బాధ కలిగించేది. మా సంబంధం లేదంటే ఎట్లా? నా తప్పు కాదంటే రాజు 7 చేపలు కదలా, మరి ఎవరు చేస్తారు ఇది? నాకేం సరదా నాకు క్షమాపణలు చెప్పడం? నేను దోషిగా నిలబడాలా ఇలాంటి సంఘటనలో? అధికారులు చేసిన తప్పులకు తాము తిట్లు తింటున్నామని, తొక్కిసలాట జరిగితే సహాయక చర్యలు ఎలా ఉండాలన్న దానిపై ప్రణాళిక లేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వ్యక్తులు చేసిన తప్పులు రాష్ట్ర ప్రభుత్వంపై పడుతున్నాయని, భవిష్యత్తులో దుర్ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, పోలీసుల్లో కొందరు కావాలని చేశారా అనే అనుమానాలు కూడా ఉన్నాయని, ఈ అనుమానాలన్నిటిపైన విచారణ జరగాల్సి ఉందన్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం 8-9 గంటలు ఎదురు చూసే పరిస్థితి మారాలని, సాధ్యమైతే 1-2 గంటల్లో దర్శనం జరిగేలా చూడాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జరగాల్సింది లోపల నుంచి జరగాల్సింది ఒక ప్రక్షాళన అయితే జరగాలి. మొన్న వైస్ ప్రెసిడెంట్, గౌరవ వైస్ ప్రెసిడెంట్, ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఇదే చెప్తా ఉన్నా. టీటీడీ బోర్డు మనకి విఐపి ఫోకస్ నుంచి కామన్ మెన్ ఫోకస్కి వెళ్ళాలి. విఐపీలు ముందు కాదు, ప్రథమ ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి కామన్ మెన్, సామాన్య భక్తులు. వాళ్ళు ప్రయారిటీ కావాలి టీటీడీకి. ఈవో గారికి కానీ, అడిషనల్ ఈవో గారికి కానీ నేను మీకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నా, విఐపి ఫోకస్ నుంచి సామాన్యంగా వచ్చే భక్తులు ఫోకస్ అవ్వాలి. ఇది మటుకు కరెక్ట్ చేయాలి. ఎందుకంటే 9 గంటలు, 12 గంటలు, 8 గంటలు ఇది తప్పు. ఇది సమూలంగా ప్రక్షాళన జరగాలి. సనాతన ధర్మాన్ని పాటిస్తూ దానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై స్పందించిన తీరు, ఆ ధర్మానికి ఆయనెంత విలువనిస్తారో మరోసారి స్పష్టమైంది. సీఎం, డిప్యూటీ సీఎంలు ఘటనకు సంబంధించి వెంటనే స్పందించిన విపక్షాలు మాత్రం విమర్శలు ఎక్కుపెడుతూనే ఉన్నాయి. హుటాహుటిన కొండ మీదకు చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ దీనికి చంద్రబాబే కారణమని విమర్శించారు. ఇక్కడ పోయి చూస్తే వచ్చిన వాళ్ళు రకరకాల అన్ని ప్రాంతాల నుంచి, రకరకాల కౌంటర్లు, ఎక్కడెక్కడ అన్ని కౌంటర్ల నుంచి వచ్చిన మనుషులు, తొక్కిసలాటలో ఉన్న మనుషులు ఇక్కడ కనిపిస్తారు. కారణం ఏమిటి? టీటీడీలో ఒక టీటీడీ అనే ఒక వ్యవస్థ ఇంత ఇంపార్టెంట్ రోజున, వైకుంఠ ఏకాదశి రోజున ఇన్ని లక్షల మంది వస్తారు అన్న సంగతి తెలిసి ఇంత దారుణమైన అరేంజ్మెంట్లు చేయడం జరిగింది. దీంట్లో బాధ్యులు ఒక టీటీడీ ఒకటే కాదు, టీటీడీ, ఎంటైర్ ఎస్పీ, పోలీస్ డిపార్ట్మెంట్, కలెక్టర్, ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వామే, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా అన్న సంగతి తెలుసు. సొంత చంద్రబాబు నాయుడు గారి ప్రతి సంవత్సరం ఈ వైకుంఠ ఏకాదశి నాడున ఎన్ని లక్షల మంది జనాభా వస్తారన్న సంగతి తనకు తెలుసు.
తెలిసి ఉన్నా కూడా తన ప్రోగ్రామ్ 6వ తారీఖు 7వ తారీఖు 8వ తారీఖు తన ప్రోగ్రాం పెట్టుకొని ప్రత్యామ్నాయ అరేంజ్మెంట్ తాను చేయకుండా పోలీసులు మొత్తం తన అరేంజ్మెంట్ల కోసం తను పిలిపించుకొని ఇక్కడ గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. వాస్తవానికి తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్లు ఇవ్వడం గతంలో లేని సంప్రదాయం. వైకుంఠ ద్వార దర్శనాన్ని 10 రోజులకు పెంచారు. ఎందుకు పెంచారో తెలియదని, మొదటి నుంచి ఉన్న సాంప్రదాయాన్ని మార్చడం మంచిది కాదని, ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ పద్ధతులు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అంటున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వారి పాలక మండళ్లు ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడిప్పుడు తన మంది మార్బలంతో కొండ మీదకొచ్చిన జగన్ యథావిధిగా తనదైన శైలిలో స్పందించి వెళ్లిపోయారు. ఇక మిగిలిన వైసీపీ నేతలు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారిప్పుడు. For more videos like this, subscribe Big TV channel.